హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఇంట్లో ఏదైనా రైస్ మిగిలిపోయిందో ఆ రైస్తో రకరకాల ఫ్రైడ్ రైస్లు చేయొచ్చు. అందులో ఒక భాగమే ఈరోజు మెక్సికన్ ఫ్రైడ్ రైస్. రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ కాకుండా చాలా వెరైటీ టేస్ట్ ఉంటుంది, అలాగే చాలా సింపుల్ కూడా. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేస్తారు కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లో ఫస్ట్ ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో కొంచెం క్యారెట్స్, కొంచెం క్యాప్సికమ్, అలాగే కొంచెం రెడ్ క్యాప్సికమ్, కొంచెం క్యాబేజీ తరుగు, అలాగే ఒక చిన్న స్లైస్డ్ ఆనియన్ అనమాట. ఇవన్నీ వేసేసి 2 నిమిషాలు టోస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 కప్పు ఫ్రెష్ టమాటో జ్యూస్ వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేద్దాం. ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా 1/2 కప్పు వేసుకుందాం. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఉడికించిన మొక్కజొన్న కూడా వేసుకుందాం. జస్ట్ 2 మినిట్స్ పాటు దీన్ని టోస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ని 2 కప్పులు వేసుకుందాం. పైన 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఒరిగానో, ఇది ఆప్షనల్ మాత్రమే, కొంచెం కొత్తిమీర, కొంచెం టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొంచెం లైమ్ జ్యూస్ అంటే లెమన్ జ్యూస్, నిమ్మరసం కొద్దిగా, కొంచెం చీజ్ అనమాట. చీజ్ కూడా ఆప్షనల్, అక్కడ వేస్తారు కాబట్టి నేను వేస్తున్నా. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా టోస్ట్ చేసి 1 నిమిషం పాటు దించేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ రెడీ. ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్లోకి సాస్లు ఎలాగో మెక్సికన్ ఫ్రైడ్ రైస్లోకి సాల్సా అనమాట. ఇప్పుడు సాల్సా చేసుకుందాం. దానికోసం ఒక పాన్లో 1/2 కప్ టమాటా ప్యూరీ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 1 నిమిషం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, కొంచెం లెమన్ జ్యూస్, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి 1 మినిట్ పాటు దీన్ని కుక్ చేద్దాం. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కారం కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి దించేద్దాం. మెక్సికోలో సాల్సా అంటే పచ్చి టమాటో ప్యూరీలో ఈ ఇంగ్రీడియంట్స్ వేసేసి ఫ్రైడ్ రైస్తో కలిపి తింటారు. మనకి ఆ పచ్చి టమాటో ప్యూరీ తినలేం కాబట్టి కొంచెం దాన్ని ఫ్రై చేశాను అంతే. చూసారా, చాలా సింపుల్ రెసిపీ. లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ. అలాగే రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.